కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇద్దరి మధ్య వాగ్వాదం తోపులాటకు దారితీసింది. దీంతో సమీక్షా సమావేశం రసభాసగా మారింది. ముగ్గురు మంత్రులుండగానే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ మీదకు వెళ్లి గొడవకు దిగారు. దీంతో పాడి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకువెళ్లారు పోలీసులు. రైతులకు 15,000 రూపాయలు రైతు భరోసా, 4,000 పెన్షన్తో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడుగుతున్నామని అన్నారు కౌశిక్ రెడ్డి. 6 గ్యారంటీలు అమలు చేసే వరకు ఊరుకునేది లేదని అన్నారు. కేసీఆర్ వల్ల గెలిచిన సంజయ్ దమ్ముంటే రాజీనామా చేసి మాట్లాడాలని అన్నారు కౌశిక్ రెడ్డి. కరీంనగర్ ఉమ్మడి నియోజకవర్గంలో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రులు. ఆ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తన నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. నీది ఏ పార్టీ అంటూ ఆయనపైకి దూసుకువెళ్లారు. మంత్రుల మధ్య, ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య వాగ్వాదం జరిగింది. బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి కాంగ్రెస్ కు అమ్ముడుపోయావంటూ ఎమ్మెల్యే సంజయ్ పై ఫైర్ అయ్యారు కౌశిక్ రెడ్డి. సంజయ్ పై చేయి చేసుకునే ప్రయత్నం చేశారు. 15,000 ఖచ్చితంగా మీరు ఇయ్యాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇయ్యలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం జరిగింది. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది. ఇంకా 50% కాలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే, 2వ విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేనిడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటిచ్చాం. అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాను. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో సిగ్గులేనోడు, అమ్ముడు పోయినోడు, ఎట్లా అమ్ముడు పోయినవరా అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివి అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే, నువ్వు రాజీనామా చేయి. అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చేతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊక. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఉండగా ఏ పార్టీ అంటూ నిలదీశారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి భాస్కర్ ఉన్నారు. భాస్కర్, సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల సమీక్షా సమావేశం ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తమ నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు కావచ్చు, వివిధ సమస్యల విషయంలో కానీ వాళ్ళు మంత్రుల బృందం ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, తర్వాత ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్లకు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను చెప్తూ తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును వివరిస్తా ఉన్నారు. అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఎవరైతే
ఎవరైతే ఉన్నారో సంజయ్ వంతు రాగానే తన జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అంశాలపైన సంజయ్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా వేరే చోట కూర్చున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లేచి సంజయ్ వైపు దూసుకొచ్చి నువ్వు ఏ పార్టీరా అంటూ ఒక పరుష పదజాలంతో దూషించిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే ఒక్కసారిగా ఏ పార్టీరా అంటూ ఒక ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యేను ఏకవచనంతో సంబోధించడమే కాకుండా దుర్భాషలు ఆడడంతో సమావేశం ఒక్కసారిగా ఉలికిపడ్డట్టు అయిందని చెప్పవచ్చు స్వాతి. అయితే ఈ దీని తర్వాత నువ్వు ఏ పార్టీ ముందు చెప్పిన తర్వాత మాట్లాడు అంటూ సంజయ్ని పదే సంజయ్ ప్రసంగానికి అడ్డు తగలడమే కాకుండా ఓ దశలో సంజయ్ పైన చేయి చేసుకునే ప్రయత్నం కూడా చేయడంతో మా పక్కన ఉన్న ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు అడ్లూరు లక్ష్మణ్, ఆ తర్వాత మిగిలిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కావచ్చు, ఆ మిగిలిన వారంతా వచ్చి కౌశిక్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరిని అంటే ఈ సంజయ్ మాట్లాడుతున్నారు, సంజయ్ ప్రసంగానికి ఆయన అడ్డం తగలడమే కాకుండా మీదికి వచ్చి చేయి చేసుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ జరుగుతున్న పరిణామాన్ని అంతా గమనించిన వారంతా లేచి వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్లి వారిని విడదీసే ప్రయత్నం అయితే చేశారు. విడదీసే ప్రయత్నం చేసినప్పటికీ ఊకోకుండా నా కొడక అంటూ ఇటువంటి ఒక పరుష పదజాలాన్ని ఉపయోగించి పార్టీ మారిన చిల్లర నా కొడక అమ్ముడు పోయావు అంటూ రకరకాల పదాలను ఉపయోగించి ఒక భారీ స్థాయిలో ఒక బిగ్గరగా అరుపులు కేకల్లాగా కౌశిక్ అయితే మాట్లాడిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఒక ఉద్దేశపూర్వకంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతుంటే ఇంకొక ఎమ్మెల్యే లేచి అక్కడ అసలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన సమీక్షా సమావేశం, ఇటువంటి సమీక్షా సమావేశంలో ఆయా ఎమ్మెల్యేలు వారికి హక్కులు ఉంటాయి, ఆయా ఎమ్మెల్యేల వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు చెప్తా ఉంటారు. అటువంటి సమావేశంలో ఇంకో ఎమ్మెల్యేను ఈ రకంగా దాడికి ప్రయత్నించడం ఏంటి, పరుష పదాలతో దూషించడం ఏంటి అని చెప్పేసి అక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు కూడా ఎదురు మాట్లాడే ప్రయత్నం చేశారు. సంజయ్కి ఎవరైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో కౌశిక్ రెడ్డికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సంజయ్కి మద్దతుగా నిలిచే లోపే ఒక హఠాత్ పరిణామం అని చెప్పవచ్చు. ఒక హఠాత్ పరిణామంగానే ఈ వ్యాఖ్యలన్నీ జరిగాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో అక్కడ సమావేశం మొత్తం ఒక గందరగోళం రసాభాస నెల. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.